ఎవరండి మీరు? ఎవరు కావాలి? పాప గురించి వచ్చామండి. పాప? పాపతో మీకేం పనండి? పోలీసులు తీసుకొచ్చారేంటి? ఇంతకీ మీరెవరు? చెప్తాను, మీరు కంగారు పడకండి. మొన్న ఉత్సవాలు జరిగినప్పుడు మీరు గుడికి వెళ్లారు కదా? అవును, వెళ్ళాం. అక్కడ పాప మీరు ప్రసాదం తిన్నారా? నేను తినలేదు, పాప తింది. మీరెందుకు తినలేదు? గర్భగుళ్ళో దేవుడి దగ్గర ప్రసాదం ఉండగానే ఆకతాయితనంగా పాపెళ్ళి తీసుకుని తినేసింది. ఎవరైనా చూస్తే తిడతారని పాపని పక్కకు లాక్కొచ్చి మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ ఉత్సవం జరిపించింది మేమేనండి. అయితే మీరేనా ఆ రోజు ప్రసాదాల్లో విషం కలిపింది? అదే అందరూ అనుకుంటున్నారు, కానీ మేమే తప్పు చేయలేదు. నా కళ్ళ ముందు జరిగిన ఘోరం అది. ఏ తప్పు చేయలేదని బుకాయించకండి. అదే ప్రసాదం మీ పాప కూడా తినింది కదా, మరి మీ పాపకేమైనా అయిందా? తన ఆరోగ్యం ఏమైనా పాడైందా? అంటే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదంలో ఎలాంటి దోషం లేదు, అక్కడ ఎలాంటి విషయం కలవలేదు. చూడండి, మీలాగే అందరూ మేమే తప్పు చేశామని అనుకుంటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవం జరిపిస్తే ప్రసాదాల్లో విషం కలిపామని మా అత్తయ్య మావయ్యలని అరెస్ట్ చేశారు. కానీ మా తప్పేం లేదని మీ పాప ద్వారా మీకిప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అదే విషయం కోర్టులో నిరూపిస్తే మేమేం తప్పు చేయలేదని నిరూపించొచ్చు. దాంతో అసలు నేరం ఎవరు చేశారో బయట పెట్టొచ్చు. అంటే మీరు చెప్పేదేంటి? మేమిప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలా? అవునండి, పాపని కోర్టుకు తీసుకొచ్చి ప్రసాదం తినిందని చెప్తే చాలు. అవన్నీ మా వల్ల కాదండి. కోర్టు కేసులు అంటూ మమ్మల్ని తిప్పకండి. మీరేం కంగారు పడాల్సిన పనిలేదమ్మా. మీరేం పదే పదే కోర్టు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒక్కసారి నిజం చెప్తే చాలు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఇలాంటి విషయాల్లో మమ్మల్ని దూర్చి ఇబ్బంది పెట్టకండి. ఒక సాటి ఆడదానిగా అడుగుతున్నాను, ఒక సాటి మనిషిగా ఆలోచించండి. చెయ్యని తప్పుకి ఇద్దరు నిర్దోషులు నిందలు మోస్తున్నారు. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుకున్న వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. దేవుడి విషయంలో తప్పు చేసిన వాళ్ళని అలాగే వదిలేస్తారా? ఒకవేళ మీరు కూడా ఆ ప్రసాదం తినుంటే మీ పరిస్థితి ఏమై ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. చూడండమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఏ తప్పు చేయని మా అమ్మా నాన్నల్ని రక్షించుకోవడానికి మాకున్న ఏకైక ఆధారం మీ పాపే. దయచేసి అర్థం చేసుకోండి. న్యాయాన్ని కాపాడండి. నేరస్తులకి శిక్ష పడనివ్వండి. అక్క, మీరేడవకండి. ఆ ప్రసాదం నేను తిన్నాను, చాలా బాగుంది. ఆ విషయం కోర్టులో చెప్తావా? ఓ, కోర్టులో ఏంటి? ఎక్కడైనా చెప్తాను. నేను తిన్నది నిజమే కదా, చెప్పడానికి నాకేం భయం? అమ్మా, కోర్టుకెళ్ళి నిజం చెప్దామమ్మా. అక్క బాధపడుతుంది, ప్లీజ్ అమ్మా. మేం కోర్టుకొచ్చి నిజం చెప్తామమ్మా. నిజంగా పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి శిక్ష పడి తీరాలి. చాలా థ్యాంక్స్ అండి.